సాయంత్రం వరకు నీకు లైఫ్ లైన్ ఇచ్చా. తెల్లారే వరకు ఇక్కడే ఉంటే నీ బతుకు చీకటైపోతాయి. ఏందిరా సిగరెట్లు తాగుతా కబుర్లు? రొక్క నేర్సండి ఇక్కడే ఉన్నాయింది. ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నా అన్న. నువ్వే చేయొచ్చుగా. నా తాను నంబర్ లేదన్నా. మా బావుంటే తప్ప మీ బుర్రలు పనిచేయవురా. జర్దా పాన్ దే. ఏంటి సార్, పాన్ కోసం వచ్చి నా షాప్ అంతా పాడు చేశారు. ఎప్పటి నుంచి ఉంటున్నావురా ఇక్కడ? ఎక్సాల్ చేస్తున్నావు సార్. దయవల్ల 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను సార్. ఆగండి, ఏందిరా గొడవ? చూడండి సార్, నా సీసాలన్నీ పగలగొట్టేశారు. సరే, పాన్ అడిగారు కదా, ఇచ్చి పంపించు. తీసుకెళ్ళండి సార్. भाई साहब 1 मिनट. వీళ్ళని ఎక్కడైనా చూసావా? దేనికీళ్ళు మర్డర్ చేసి పారిపోయారు. మర్డరా? ఎక్కడ? तेरे को मालूम है कि नहीं? बस ये बता मेरे को. अरे कैसा गुस्सा करते हैं भाई, मेरे पास एड्रेस भी है. ఎవరన్నా ఇల్లు? బావని గెలవాలి, బండి రెడీ చేయి. నేను నీ మనిషిని తెలియక వాళ్ళు ఫోటో నాకే చూపించారు. డౌట్ వచ్చి కాల్ చేశా. నేను చేసిన తప్పుకి ఆ ఫోటోలో ఉన్న మనుషులే సాక్ష్యం. ఇది పబ్లిక్ చేసి నాకు మినిస్ట్రీ రాకుండా చెయ్యాలని ఆ షిండేగాడి ప్లాన్. ఆ షిండేగాడు ఏదో ఒక రూట్లో వస్తాడనుకున్నాను గాని ఈ రూట్లో వస్తాడనుకోలేదు. బావా, ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు వాడికి దొరకకూడదు, మనకే దొరకాలి. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? మంత్రిగా తిరిగి వస్తావు అనుకున్నాను, ఎంపీగానే వచ్చావు. పలకవేంద్రా? ఎవడో ఒక ముసలోడు నిన్ను షూట్ చేస్తే పిరికి దద్దమలా పారిపోయొచ్చావు. ఎవడ్రా వాడు? ముझे दिखा, चल मुझे दिखा, चल. బాబు, ఈ బ్రీఫ్ కేస్ మీద కాదండి బాబు, ఇదేమన్నా మీద? మాది కాదు. నాది. మీద ఈ మధ్య బాక్సుల్లో బాంబులు పెట్టి ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. ఇది కూడా అదే బాపత అనుకున్నాను. థ్యాంక్స్ చెప్పబోయిందా? కంగారు పడకు. నీకు చావెలా ఉంటుందో చూపించాలనుకున్నా. ఢిల్లీ తిరుగు ప్రయాణానికి నీకు టిక్కెట్లు. సాయంత్రం వరకు నీకు లైఫ్ లైన్ ఇచ్చా. తెల్లారే వరకు ఇక్కడే ఉంటే నీ బతుకు చీకటైపోతాయి. నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావో వాళ్ళు నీకు దొరకరు. దొరికినా వాళ్ళు ప్రాణాలతో ఉంటారు. ఉండనివ్వను. ఉగాది నాడు కేంద్ర మంత్రినయ్యేది నేనే. ఉగాది పచ్చడ్లో చేదు నీకు, తీపి నాకు. ఎవరినిరా నీకు దొరకనివ్వను అంటున్నాడు? ఎవరినిరా?
పేషెంట్కి అనస్థిషియా ఇచ్చారా? నర్స్ ఎక్కడా? ఆ కత్తిలాగి. మెల్లగా మెల్లగా వదిలేండి, వదిలేయ్. ఏమనుకుంటున్నారా నన్ను? ఈ సిటీలో పెద్ద పేరు మోసిన డాక్టర్ రా. కంటితో చూశానంటే వాడు ఎప్పుడు చచ్చిపోతాడో చెప్తాను. చెయ్యి పట్టుకుంటే వాడు జబ్బేంటో చెప్పగలనరా? అటువంటి నన్ను పట్టుకుని అందుకనేగా మిమ్మల్ని తీసుకొని వచ్చినా. ఆవో ఆవో జల్దీ దేకో. నువ్వెవరు? వాడు నాకు భయ్యా, నేను వాడికి అక్కని. రండి చూడండి తొందరగా. అమ్మో, మనిషే కదా? ఆ లాభం లేదమ్మా, ఏమీ లాభం లేదు. కళ్ళు పనిచేయట్లేదు, ముక్కు పనిచేయట్లేదు, నోరు పనిచేయట్లేదు, ఏమీ పనిచేయట్లేదు. అయినా బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతున్నప్పుడు దూరంగా వెళ్ళి చావచ్చు కదా. ఆ బ్లాస్టింగ్ చేసిందే నా కోసం. నో, ఇలాంటి కేసులు మేము హ్యాండిల్ చేయకూడదు. పోలీసులు కేసు పెడితే నా వల్ల కాదు, నా వల్ల. ఏయ్! ఎందుకురా 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 పోలీసులు ఫోన్ చేయలేదు? చెప్పరా, ఏం సమాధానం చెప్పాలరా? నీ తల్లే చెప్పరా, చెప్పు. డాక్టర్ గారికి సారీ చెప్పు, సారీ చెప్పు. సారీ. అబ్ క్యా బోల్తా? मैं क्या बोलता, इंजेक्शन करता. ఏ డాక్టర్, ఇంజెక్షన్ చేయి. అరే ఇంజెక్షన్ తో లగ్ గయా భయ్యా, ఆప్కో పతా హీ నహీ చలా. అయిపోయింది. అయిపోయిందా? ఆ. ఇంత త్వరగా? అసలు నొప్పే తెలియలేదు. ఈ డాక్టర్ నాకు నచ్చాడు. నాకు నయమయ్యేంత వరకు ఇతన్ని ఇక్కడే ఉంచుకుందా. ఉంచుకుందాం. ఆ? ఇక్కడ ఉంచుకుంటారా? ఎలా కుదురుతుందండి? నాకు అవతల పెద్ద హాస్పిటల్ ఉంది, ప్రాక్టీస్ ఉంది. అబ్ క్యా బోలేగా? मैं क्या बोलता, ఏమై ఒక ఏసీ రూమ్ అను, అందులో ఒక బెడ్, ఓ ఫ్రిడ్జ్. క్యా? ఏమొద్దు, ఏసీ రూమ్ వద్దు, ఏమొద్దు. మామూలు రూమ్ అయినా పర్వాలేదు, అందులో చాపన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, అక్కడే పడి చేస్తా. మేలుకు సమజ్ వినాయారు భయ్యా. నువ్వు ఇంత పెద్ద ఎంపీవి కదా, నువ్వేంటి నా ఇంటికి వచ్చి దాసుకుని వైద్యం చేయించుకుంటున్నావు? అరే ఆ బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నాడు కోన్ హే, వాడికి నీకు ఏంది లొల్లి? ఆ సింహాచలం ఒకప్పుడు ఢిల్లీలో నా దోస్త్. దోస్తా? 20 ఏళ్ల క్రితం ఒక మినిస్టర్ దగ్గర మేమిద్దరం పిఏలం. ఒక లెఫ్టినెంట్ కర్నల్ కూతురు సరోజ అక్కడ స్టెనోగా పనిచేసేది. ఈ సింహాచలం తన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని బిడ్డని కూడా కన్నాడు. రాజకీయంగా ఎదగడం కోసం కర్నూల్లో ఉన్న ఒక పొలిటికల్ లీడర్ కూతుర్ని మళ్లీ వాడు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆత్మాభిమానం కల సరోజ ఏడాది బిడ్డని తీసుకుని హైదరాబాద్కు వచ్చేసింది. అది అప్పుడు. ఇప్పుడు మేమిద్దరం ఎంపీలమే. ఇద్దరిలో ఒక్కడికే మినిస్టర్ అయ్యే ఛాన్స్ వచ్చింది. ఇద్దరు భార్యలు వాడుకున్నారని లోక్సభ స్పీకర్ ముందు నేను నిరూపిస్తే రాజ్యాంగం ప్రకారం వాడి ఎంపీ పదవి రద్దవుతుంది. అప్పుడు నేనే మినిస్టర్ అవుతాను. అవుతావు తమ్ముడు, నువ్వే మినిస్టర్ అవుతావు. ఆ సరోజ దొరుకుతుంది, దాని కూతురు దొరుకుతుంది. అమ్మా బాగున్నావా? ఆ అబ్బాయిని తీసుకొస్తానన్నావు. నీకు ఆపరేషన్ వద్దన్నారు. ఈ నేచర్ క్యూరే బెటర్ అని డాక్టర్ గారు చెప్పారు. నేను అడిగింది నువ్వు ప్రేమించిన అబ్బాయిని తీసుకొచ్చావా అని. ఏంటమ్మా? అదంతా నేను మర్చిపోయాను, నువ్వు మర్చిపోమ్మా. ఏమైందే? ఏమైంది తల్లి? నేను మోసపోయానమ్మా. మంచి స్నేహితుడు దొరికాడని నువ్వు చెప్తుంటే ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నాను. పోన్లేమ్మా, నాలా మాత్రం నీ జీవితం అయిపోకూడదు. జాగ్రత్తమ్మా. తెలుగు వన్